మహాసభల్లో జరిగే ఏదైతే కార్యక్రమాల్లో వెండర్ బూత్ లో మనం చూస్తే సంస్కృత భారతి నుంచి టీం అంతా ఇక్కడ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా మనతో పాటు మీ పేరండి? మమ నామ జగదీష్. నమస్తే. చెప్పండి, యాక్చువల్లీ సంస్కృత భారతి యాక్చువల్ ఒక విజన్ ఏంటి అండ్ సంస్కృత భారతి చేసే కార్యక్రమాలు ఏంటి? సంస్కృత భారతి మన ఇండియాలో ఉన్నది, దాని యొక్క బ్రాంచ్ ఇక్కడ దాదాపు 25 years కింద ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాము. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే లక్ష్యం ఏంటంటే సంభాషణ సంస్కృతం, అందరూ బేసిక్ సంస్కృతం మాట్లాడాలి అని మా ఉద్దేశము. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడినా, కన్నడ మాట్లాడినా, ఏ భారతీయ భాష మాట్లాడినా దాంట్లో 70% 60% మనకు సంస్కృతం ఉంటుంది డెఫినెట్గా. సో మనందరికీ పుట్టుకతోటే కొంచెం సంస్కృతం వస్తున్నది. సో సంస్కృతంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు చాలా లిటరేచర్ ఉన్నది. ఆ లిటరేచర్లో డైరెక్ట్ ట్రాన్స్లేషన్ బదులు మనమంతలో మనం చదువుకొని అర్థం చేసుకోవచ్చు, అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడున్న జనరేషను ఇప్పుడు ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళకి మన సంస్కృతి గురించి తెలియడం ముఖ్యం. మనం ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మనం లైఫ్ కోసము, కిడ్స్ కోసము, ఫ్యామిలీస్ కోసము 24 hours పనిచేసాం. కానీ కిడ్స్కి ఆ అవసరం లేదు. కిడ్స్కు వాళ్ళు క్యారియర్తో పాటు మన సంస్కృతి తెలవాలి. మనం లక్కీగా ఏంటంటే మన పేరెంట్స్ ద్వారా కొంచెం నేర్చుకున్నాం, బట్ మనం మన కిడ్స్కి నేర్పలేకపోతున్నాం, ల్యాక్ ఆఫ్ టైం అనుకోండి, అవకాశాలు అనుకోండి. రెండోది ఏంటంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈరోజు ఆదివారం అనుకోండి, ఆదివారం మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయింది, మనం 10 మందిని పిలుచుకుంటాం, మన పిల్లలు కూడా ఉంటారంట. తెల్లవారి క్లాస్కి వెళ్తారు మన పిల్లలు. క్లాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చెప్తారు, ఎస్టర్డే వాట్ డిడ్ యూ డిడ్, ఐ డిడ్ దిస్ అంటాడు. మనవాడు మా ఇంట్లో మా ఇంట్లో సత్యనారాయణ కథ అయింది అని చెప్పుకోలేడు. చెప్పుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు, వాట్ ఈ సత్యనారాయణ కథ, మనకు తెలియదు. సో కాబట్టి అట్లాంటి బేసిక్ నాలెడ్జ్ ఉంటే కానీ ఈ మనిషికి, ఎస్పెషల్లీ కిడ్స్కి ఒక ఆత్మవిశ్వాసం అని ఉంది. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏముందంటే ఒక సెకండ్ క్లాస్ సిటిజన్గా ఫీల్ అవుతుంటాడు. ఎక్కడ తను మాట్లాడాడు తన సంస్కృతి గురించి, తన కల్చర్ గురించి, తను ఏంటి అనేది మాట్లాడాడు. సో అలానే ఇప్పుడు మనం చూస్తే సంస్కృత భారతి ఎప్పుడు మొదలైంది, మీరు ఈ సేవలు ఎప్పటి నుంచి అందిస్తున్నారు, అండ్ ముందు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇక్కడ మేము దాదాపు 25 years అవుతుందండి. మాకు ప్రతి మేజర్ సిటీలో సెంటర్ ఉన్నది. సో అక్కడ మేము క్లాసెస్ అడల్ట్స్కి, కిడ్స్కి రన్ చేస్తాము. జనరల్గా సెప్టెంబర్ నుంచి జూన్ వరకు ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ క్లాసెస్ ఉంటాయి, కిడ్స్కి సపరేట్గా, అడల్ట్స్కి సపరేట్గా. సో బేసికల్గా అందరికీ సంస్కృతం నాలెడ్జ్ రావాలి, తర్వాత దాని మీద ఐడియా ఉండాలి. సో దానితో పాటు మీరు అన్నట్టు ముందు మేము చిన్న చిన్న చలనచిత్రాలు కూడా తీస్తూ ఉంటాము సంస్కృతంలో. ఈ మధ్యలో 2-3 తీసాము అట్లాంటివి. తర్వాత ఇండియా నుంచి ప్రొఫెసర్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు మన క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు సైన్స్ ఇన్ సంస్కృతం ఉందనుకోండి. సో మనము అంటూ ఉంటాం, ఇప్పుడు పైథాగరస్ థియరము ఎక్కడి నుంచి వచ్చింది అండి. మళ్ళీ పైథాగరస్ థియరం కానీ, స్క్వేర్ రూట్ కానీ, క్యూబ్ రూట్ కానీ, ఎంత రూట్ కానీ, ఇవి మన వేదాల్లో, శాస్త్రాల్లో ఉన్నది. ఏ శాస్త్రంలో ఉన్నది, ఏ వేదంలో ఉన్నది శ్లోకంతో సహా ఇస్తాడు. సో ఈ మన రేపు ఈ పొద్దు ఎస్పెషల్లీ ఈ కిడ్స్కి వెరీ యూస్ఫుల్. మన కిడ్ చదివేసి ఈ కెన్ సే ప్రౌడ్లీ దిస్ శ్లోక ఈజ్ ఫ్రమ్ దిస్ చెప్పొచ్చు. సో ఫైనల్గా మీరు అపీల్ చేయండి పేరెంట్స్కి, ఎందుకు జాయిన్ అవ్వాలి సంస్కృత భారతిలో అండ్ ఎందుకు నేర్చుకోవాలనేది ఒక్కసారి ప్లీజ్ అపీల్ టు ద. డెఫినెట్గా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కిడ్స్కి మాకు SAFL ఉన్నది, SAFL, సంస్కృతం యాజ్ ఫారిన్ లాంగ్వేజ్. ఇక్కడ కిడ్స్ 12th grade గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కోసము ఫారిన్ లాంగ్వేజ్ కూడా ఒకటి నేర్చుకుంటారు. దాంతో ఈ మధ్యలో చాలా కౌంటీస్ సంస్కృతం కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఒకటి సైన్స్, ఒక నాలెడ్జ్ ఒకటి, రెండోది ఏంటంటే మన సంస్కృతి ఒకటి కావాలి అంటే మన పేరెంట్స్ అందరూ వాళ్ళు నేర్చుకోవాలి. వీలైతే వాళ్ళకి కనీసం వీలు కాకపోతే కనీసం కిడ్స్నైనా నేర్పించాలి డెఫినెట్గా. దాంతో ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థ, ఒక సంస్కృతి, ఒక సేవాభావము, ఇవి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి, కిడ్స్లో వచ్చేస్తాయి. యూ డోంట్ నీడ్ ఎ సెపరేట్ ట్రైనింగ్ ఫర్ దట్. పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆన్లైన్ కనుక చూడాలనుకుంటే మీరు మరిన్ని విశేషాలకి ఆ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ సంస్కృత్ భారతి USA.org అనే వెబ్సైట్ ఉన్నది. దాంట్లో అన్ని డీటెయిల్స్, అన్ని సెంటర్స్ డీటెయిల్స్, మాకు కొన్ని ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మనము దాని ద్వారా కూడా నేర్చుకోవచ్చు.